శుద్ధులు చెప్తే ఎవరండి వినేది? పోయినసారి ఎలక్షన్ అప్పుడు చంద్రబాబు గారు ఎలక్షన్ ఎదుర్కొనేటప్పుడు ఏం జరిగింది? డీజీని ఎలక్షన్ కమిషనర్ ని అప్పటికప్పుడు మార్చేశారు. సిఎస్ ని, డీజీని సిఎస్ ని నిమిషాల మీద మార్చారు. మరి ఇప్పుడు ఎందుకు మార్చలేకపోతున్నారు? మరి మీరు ఉమ్మడి పొత్తు ఎన్డీఏలోకి వెళ్ళారు. ఎన్డీఏలోకి వెళ్ళిన తర్వాత మోడీ గారు ప్రత్యక్షంగా పాల్గొన్న సభ, చంద్రబాబు గారు పవన్ గారు పాల్గొన్న సభలో అన్ని సార్లు కరెంట్ పోవటం ఏంటి, మైక్ ఆగిపోవటం ఏంటి, 10 కిలోమీటర్లలో ట్రాఫిక్ ఆగిపోవటం ఏంటి? ఇది సిగ్గుగా అనిపించట్లా ప్రధాని మోడీకి? మోడీయా కేడీయా ఏమనాలండి? నీ యొక్క సమర్థత, నీ యొక్క సపోర్ట్ లేకుండానే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉండగా ఇన్ని పనులు చేస్తుందా? మైక్ ఆపుతారా ప్రధానమంత్రికి? మీరు ప్రధానమంత్రికి మైక్ ఆపుతారా? ట్రాఫిక్ ఆపేసి క్రమబద్ధీకరించకుండా 10-20 కిలోమీటర్లు ఆపేస్తారా? దేనికి సంకేతం ఇదంతా? నేను విమర్శ కోసం చెప్పట్లేదమ్మా. వీళ్ళు కోరుకుంది ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం కలిశారు కదా. మరి అది ప్రాబ్లం సర్వ్ అయిందా? ప్రధానమంత్రి సభనే ఫెయిల్ చేయడానికి చూశారని చెప్పుకోవడానికి వీళ్ళకి సిగ్గులేదు. ఫెయిల్ చేయడం ఏంటి? 10 లక్షల మంది ఉన్నారు అక్కడ, తొక్కుకుంటే వెళ్ళిపోండి. మేము వైజాగ్ లో పెట్టాం, అనంతపురంలో పెట్టాం, గుంటూరులో పెట్టాం, ఆపలేకపోయారు మమ్మల్ని. 1 ఓటు 2 ఓటు ఉంటే మమ్మల్ని ఆపలేకపోయారు. 45% పవన్ తో కలిపి 50% ఓట్లున్న మిమ్మల్ని ఆపగలిగారంటే ఏంటి? మీ దగ్గర అసమర్థత ఉందా? వాళ్ళు సమర్థతగా పనిచేస్తున్నారా? బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ వారు. దాన్ని మీరు సమర్థత అంటే ఎలా? గెలవడానికి ఎంతకైనా తెగిస్తాం, రౌడీజం చేస్తాం, తొక్కుకుంటూ పోతాం, హింసకి పాల్పడతాం, ఇవి కదా మరి వాళ్ళు ఎంచుకుంటున్నప్పుడు. మీరు కూడా వాళ్ళని ప్రేరేపిస్తున్నారా? హింసకి హింస చేయండి, తలకి తల, కళ్ళకు కన్ను, పన్ను పన్ను అంటున్నారా? ప్రేరేపించడం కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. రాముడు, కృష్ణుడు, భీముడు అందరూ కూడా ఆయుధం పట్టుకుని యుద్ధం చేసి యుద్ధంలో గెలిచారు కానీ శుద్ధులు చెప్పి యుద్ధంలో గెలవాలి. దేవుడు కూడా ఆయుధం చేయకుండా తప్పలేదు. 10 లక్షల మంది మీటింగ్ ని 1000 మంది పోలీసులు వచ్చి ఆఫ్ చేయడం ఏంటమ్మా? అది దట్టు ప్రధానమంత్రి, ప్రజెంట్ ప్రధానమంత్రి, తిరుగులేని నాయకుడు మోడీ గారు ఉన్న సభను ఆపుతుండి సమర్థించుకోబాకండి. సమర్థించుకోకుండా ఏం చేయాలనేది ఆలోచించండి. హెచ్చరిస్తున్నాం మేము. జాగ్రత్త పడండి. మీరు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? వాలంటీర్లు వారంటీగా కావాలని, ఇంటెన్షనల్ గా కావాలనే చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి అందుతుంది. ఇప్పుడు అదే కదా సార్ పాయింట్. వాళ్ళు ఇంటెన్షనల్ గా చేసి ఇలా కంప్లైంట్ చేయించుకుని వేటు వేయించుకుంటే డైరెక్ట్ ఎలక్షన్ లో వాళ్ళు ఏజెంట్ గా కూర్చోవచ్చు కదా. ఇది ఓపెన్. ఇందాక ఒక మాట చెప్పారు మీరు, కరెక్ట్. సస్పెండ్ అయితే డైరెక్ట్ వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు వచ్చే క్యాండిడేట్ వాడు ఓటర్ మనోడు వేయండి అని చెప్తారు. అదేనమ్మా, అతని చేతుల ద్వారా బెనిఫిట్ ప్రజలకు ఇచ్చాడు కాబట్టి ఆడి ముఖం చూడంగానే కొంతమంది అయినా ఇది అవుతారని. కొన్ని వాలంటీర్లు ఎవరమ్మా? నిజమైన వాలంటీర్లు ఉండారా? ఆడపిల్ల వాలంటీర్ అయితే అన్నం భర్త వచ్చి కూర్చుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి సస్పెండ్ చేయటం